టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ప్రొటెస్ట్ చేసిందో ఆ ప్రొటెస్ట్లో మోడీ గారి తల్లిని దూషించడం అనేది కరెక్టేనా కాదా అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియజేయండి. నా అభిప్రాయం అయితే ముమ్మాటికి 1000 సార్లు చెప్తున్నా, ముమ్మాటికి మోడీ గారి తల్లి గారిని దూషించడం కాదు, ఏ తల్లిని దూషించడం అయినా తప్పే. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాం. మొత్తానికి మోడీ గారు అయితే స్పందించడం జరిగింది. మొన్న ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక నీట్ పేపర్ లీక్ అయింది, విద్యార్థుల కోసం నిరసన చేస్తున్నామని చెప్పి నిరసన చేపట్టిన విషయం మన అందరూ తెలిసిందే. ఆ నిరసనల్లో కొంతమంది మోడీ గారి తల్లిని, మోడీ గారిని దూషించడమే కాకుండా మోడీ గారి తల్లిని, వారి తల్లి గారి చనిపోయినా కూడా వాళ్ళ తల్లి గారిని దూషించడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు. అందులో కొంతమంది అయితే మోడీ గారి తల్లిని దూషించిన తర్వాత ప్రతి ఒక్కరిని వెతికి మరి పోలీసులు పట్టుకునేసరికి వాళ్ళు మీ రాష్ట్రం కాదు, ఈ ఢిల్లీలో ప్రొటెస్ట్కి వచ్చినా మోడీ మీద కోపం ఉంది, మేమేం తిట్టినా మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ఎవరెవరు ఏ విధంగా తిట్టిరో వాళ్ళందరినీ పోలీసులు ఐడెంటిఫై చేసి మరి పట్టుకుంటారు. అందులో కొంతమంది అయితే సారీ చెప్తారు, దండం పెడతాం మమ్మల్ని క్షమించని చెప్పి చెప్తారు. అదేవిధంగా మోడీ గారు కూడా ఎవరైతే తన తల్లి గారిని దూషించారో వాళ్ళ పట్ల తన గొప్ప మనసు అయితే చాటుకున్నాడు. నిజంగా చెప్పాలంటే మోడీ మాటలు వింటే మీరైతే సల్యూట్ చేస్తారు. అదేవిధంగా మోడీ తల్లి గారిని దూషించిన వాళ్ళు ఏ విధంగా సారీ చెప్తారో, అది మోడీ గారు ఏం మాట్లాడారు అనేది మనం మళ్ళీ తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చలో. हाय फ्रेंड्स, जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं, समाज के अंदर आक्रोश है, एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं, उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है, और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। విన్నారు కదా, మోడీ గారు హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఎంత తన తల్లిని దూషించినా కూడా ఎంత వినయంగా మాట్లాడుతుండో. అసలు నిజంగా చెప్పాలంటే ఒక దేశ ప్రధాని తలుచుకుంటే తన తల్లిని దూషించిన వాళ్ళు జీవితంలో బయటికి రానంతగా కేసులు పెట్టి బొక్కలో వేయచ్చు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయొచ్చు. కానీ మోడీ గారు ఏం మాట్లాడుతారు అంటే, అసలు మన దేశంలో పిల్లలు ఈ విధంగా తయారవుతారా, నిజంగా ఇలాంటి భాష మాట్లాడతారా అని చెప్పేసి, నా తల్లి చనిపోయారు, నా తల్లి చనిపోయిన తర్వాత కూడా నా తల్లి గారిని దూషించడం అనేది ఎంతవరకు కరెక్టు, ఎటువైపు వెళ్తున్నారు, మన దేశ భవిష్యత్తుకి యువకులే కారకులు, అలాంటిది వీళ్ళు ఇలా దారి తప్పుతున్నారు అని చెప్పేసి మోడీ గారు మాట్లాడుతూ, ఇలా దారి తప్పిన వాళ్ళని శిక్షించడానికి అన్ని రకాలుగా శిక్షించవచ్చు, కానీ నేను అలా శిక్షించను. ఎవరైతే పిల్లలు దారి తప్పుతున్నారో, ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా దారిన పెడతాము. నా తల్లిని తిడితే నాకు కూడా కోపం ఉంటుంది, అయినా సరే ఆ కోపాన్ని పక్కన పెట్టి మరీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు తెలుసో తెలియకో వాళ్ళు విమర్శలు చేశారు కాబట్టి ఆ విమర్శల్ని నేను సద్విమర్శలుగానే తీసుకుంటా. అదేవిధంగా ఆ దారి తప్పుతున్న పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటా. మీరు ఎవరైతే మా తల్లి గారిని దూషించారో మీ అందరినీ నేను క్షమించి వదిలేస్తున్నా అని చెప్పేసి మోడీ గారు చాలా పెద్ద మనసును చాటుకున్నాడు. ఎందుకంటే మోడీ గారు తలుచుకుంటే ఒక్కొక్కరిని జైలు వేసి మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా చేసే అంత శక్తి అనుకుంది. కానీ మోడీ గారు తెలిసో
తెలియక పిల్లలు అనే వాళ్ళు తప్పు చేస్తారు. ఆ తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిది. నా తల్లిని దూషిస్తే చాలా మందికి కోపడుతున్నారు, చాలా మందికి కోపం ఉంది, నాకు కూడా ఉంటుంది. కానీ నేను అలా చేయదలుచుకోలేదు. వాళ్ళని ఎలాంటి కేసులు పెట్టను, వాళ్ళని ఎలాంటి శిక్షలు విధించను, వాళ్ళని భవిష్యత్తును మారుస్తాను. వాళ్ళని సరైన విధానంలో పెట్టడమే మన బాధ్యత. వాళ్ళని సరైన దారిలో పెడదాము. దారి తప్పుతున్న వాళ్ళని సరైన విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం. రండి, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వండి, దేశ భవిష్యత్తు కోసం అడుగేయండి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీరు ఏమీ సాధించలేరు, నేను మన్నించి వదిలేస్తున్నా అని చెప్పేసి రండి, మన అందరం కలిసి దేశ భవిష్యత్తును నిర్మిద్దాము, దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాము, మీరందరూ కలిసి రండి అని చెప్పి మోడీ గారు గొప్ప మనసును చాటుకున్నారు. చూడండి, నిజంగా తన తల్లిని తిట్టినా కూడా మోడీ గారు ఎక్కడ ఫీల్ అవ్వట్లేదు. నిజంగా మోడీ గారు తన తల్లిని తిడితే ఎంత బాధపడి ఉంటాడు. అయినా సరే ఆ బాధనంతా పక్కన పెట్టేసి పిల్లలు కదా తెలిసో తెలియకో చేస్తున్నారు అని చెప్పేసి మోడీ గారు మాట్లాడుతున్నారు. ఎంత ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైతే మనం చేసిన తప్పు ఏదైతే ఉంటుందో ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం ఎట్లా చేస్తారో మోడీ గారు కూడా అదే విధంగా మన దేశ భవిష్యత్తు తప్ప నాకు ఏది అవసరం లేదని చెప్పి మోడీ గారు స్వయంగా చెప్తారు. ఏదైతే మన పిల్లలు దారి తప్పుతున్నారో వాళ్ళని సరైన దారిలో పెట్టాలని చెప్పేసి నిజంగా చెప్పాలంటే మోడీ గారు ఒక స్టెప్ దిగి మరి నిజంగా ఆ ప్లేస్లో ఎవరున్నా సీరియస్గానే యాక్షన్ తీసుకోవాలి. కానీ మోడీ గారు ఒక స్టెప్ దిగి మరి వచ్చి మరి ఆ పిల్లలకి నిజంగా మనం మంచి భవిష్యత్తు తీయాలని చెప్పి మాట్లాడుతుంది. ఇది మోడీ గారి యొక్క గొప్పతనం. అదేవిధంగా మోడీ గారిని దూషించినటువంటి చూసారు కదా, ఆ మహిళ ఎవరైతే ఉన్నారో మోడీ గారి తల్లి గారిని దూషించి నేను చేసిన తప్పు అని చెప్పేసి ఆ అమ్మాయి ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏది పడితే అది మాట్లాడే ముందు ఉండాలి కదా సోయి, ఏది పడితే అది మాట్లాడిన తర్వాత నన్ను క్షమించండి అని చెప్పి ఆమె మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా చాలా 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 బాధాకరం. ముందుగా ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ప్రొటెస్ట్ పెట్టిందో ఆ ప్రొటెస్ట్లో మోడీ గారి మీద ద్వేషాన్ని నింపిరు కొంతమంది వాళ్ళకి, ఆ పిల్లలకి. ఆ ద్వేషాన్ని నింపిన వాళ్ళందరూ వచ్చి మోడీ గారి తల్లిని మోడీ గారిని దూషిస్తారు. అసలు మోడీ గారు మీకు చేసిన అన్యాయం ఏందని ఒకసారి గుండె మీద చేసి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా మోడీ గారు ఈ పని చేయండి ఆ పని చేయండి అని క్వశ్చన్ చేయండి. దాన్ని ఎవ్వరు విమర్శించరు, ఎవ్వరు ఏమనరు. కానీ మోడీ గారి వాళ్ళ అమ్మని తిడితే మోడీ గారిని తిడితే ఏమొస్తుంది చెప్పండి? ప్రపంచ దేశాలే మోడీ గారిని చూసి సెల్యూట్ చేస్తున్నాయి. మన దేశం పేరు మారిపోయిపోతుంది ప్రపంచ దేశాలలో. అసలు మీకు ఏం కావాలనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మోడీ గారిని తిడితే మీరు ఏం సాధిస్తారు చెప్పండి? మోడీ గారు అసలు హిందువు అని చెప్పేసి హిందువులకే ప్రత్యేకంగా ఏమైనా చేసిండా? మోడీ గారు కేవలం హిందువులకు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి? ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు ఒక ముస్లిం సోదరునికి అందుతున్నాయి, అదేవిధంగా క్రిస్టియన్స్కి అందుతున్నాయి, బౌద్ధులకు అందుతున్నాయి, సిక్కులకు అందుతున్నాయి. ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశాలు అందుతున్నాయి, సమానంగా అభివృద్ధి జరుగుతుంది, సమానంగా ప్రభుత్వానికి సంబంధించిన ఫలాలు కూడా అందుతున్నాయి. ఈ ఒక్క విషయాన్ని ఆలోచన చేయండి. మోడీ గారు ఏమన్నా వివక్ష చూపుతుండా? నిజంగా ఒక మంచి ప్రధాని దేశాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెడతాడు ప్రపంచంలోనే. నిజంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు వచ్చినాయి, ఆర్థికంగా ఎంత ముందుకెళ్తుంది, ఏ రకంగా దేశం ముందుకెళ్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రపంచ దేశాలని ఏ విధంగా మోడీ గారి యొక్క పరిపాలన కీర్తిస్తున్నాయని ఆలోచన చేయండి. శత్రు దేశాలు గజ గజ వణికిపోతున్నాయి. మోడీ గారిని దేశాన్ని టచ్ చేయలేకపోతున్నారు. మోడీ గారి ఉన్నంత వరకు ఈ దేశంలోని చిన్న చీమను కూడా వాళ్ళు టచ్ చేయలేరు. ఎందుకంటే చూస్తున్నారు మీరు అన్ని, పాకిస్తాన్ వాడికి ఎట్లా గజ గజ వణికిపోతుండో, ఆ బంగ్లాదేశ్ ఒకవైపు, చైనా వాడు ఒకవైపు ఏమీ చేయలేకపోతుండే. ఎందుకంటే మోడీ గారు ప్రపంచ దేశాల్లో సాధించినటువంటి పేరు అట్లుంది. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో పట్టు మనకు అట్లుంది. మన దేశాన్ని టచ్ చేస్తే ఆ దేశాలు సర్వనాశనం అయిపోతాయని వాళ్ళ భయం కూడా ఉంది. అదే ఆలోచన చేయండి. మన మోడీ గారు చేస్తున్న పనులు గుర్తించండి. మోడీ గారు మీకు నిజంగా నీట్ పేపర్ విద్యార్థుల కోసం ప్రొటెస్ట్ చేసినప్పుడు నిరసన చేశారు. ఏకంగా విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేయించిండు. అదేవిధంగా ఇంకా కొత్తగా కూడా యాంటీ పేపర్ లీక్ బిల్లుని తెచ్చిండు. ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇట్లా జరగకుండా చూసుకుంటామని చెప్తాడు. మోడీ గారు స్వయంగా వీడియో చేసి మరీ చెప్తాడు విద్యార్థులకు అర్థం కావాలని, రాంగ్ రూట్లో వెళ్ళొద్దని. చాలా మంది వాళ్ళని తప్పుదారిలో తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. అవన్నీ కాదని చెప్పి మోడీ గారు స్వయంగా జవాబుదారితనంగా మాట్లాడుతాడు. ఇంకా ఏం కావాలి చెప్పండి? ఆలోచన చేయండి. ఇట్లా మాట్లాడడం తప్పు. మోడీ గారిని విమర్శించండి, ఆయన పార్టీని విమర్శించండి, పాలసీలను విమర్శించండి, కానీ అలా తల్లి గారిని విమర్శించడం అని చాలా చాలా తప్పు. ఇది గుర్తుపెట్టుకోండి. జై హింద్, జై భారత్.